కందుకూరులో పిల్లల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు వినూత్నంగా నూతన న్యాయ సేవల శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ శిబిరాన్ని ప్రారంభించి పిల్లల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు కట్టుబడి ఉంటాయని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చిన్న వయసు నుంచే చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు. మనం ఎక్కడో గత 75 సంవత్సరాలుగా చేస్తున్నా మనం ఇంకా పూర్తిగా దానికి రీచ్ అవ్వలేదు. కొన్ని అసమానతలు మాత్రం అలానే ఉండిపోయాయి. అందులో ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన కోసం, అలానే పిల్లలు ఏవైనా అక్రమ రవాణా బాధితులు లేదా బాల నేరస్తులు అనకూడదు. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలుడు, బాలిక లేదా అలాంటి వారి కోసం కొన్ని స్పెషల్ ఎనాక్ట్మెంట్స్, స్కీమ్స్ పాస్ చేసుకున్నాం. వాటిని సరిగా అమలు జరుగుతున్నాయా లేదా అని చూడటం కోసం, అలానే ప్రజలందరికీ న్యాయ సహాయం అందుతుంది అని చేయటం కోసం మనకి సుప్రీంకోర్టు స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, స్టేట్లో రాష్ట్ర న్యాయ సేవా సమితి, అలానే జిల్లా న్యాయ సేవా సంస్థ, ఇంకా ప్రతి మండలానికి కూడా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి వారి హక్కులు ఎలా సాధించుకోవాలి అనే విషయం, న్యాయం అదంటే వాళ్ళకి కొత్తగా వినిపించవచ్చు. ఆ అంతరం తగ్గించడం కోసం అని మనం ఫ్రీక్వెంట్గా అంటే ఇలాంటి సదస్సులు పెట్టుకుంటున్నాము. అవగాహన సదస్సు, అలానే ప్రతి మారుమూల పల్లికి వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మనకి ప్రతి పౌరుడికి, మీ అందరికీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటిని సరిచేస్తారు, ఎవరికైనా ఇలాంటివి అందకపోయినా. అలానే చాలా స్కీమ్లు ఉన్నాయి. పింఛన్లు ప్రజలకి, అలానే వికలాంగులు, వృద్ధులు, వాళ్ళకి పెన్షన్ రావాల్సింది రాకపోయినా వాటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది.